అమ్మ తిరగలు అంటారు. నేను కొనుక్కున్నాను, ఇప్పుడు కూడా నా దగ్గర తిరగలు ఉంది. నువ్వు ఎప్పుడైనా నెట్లోకి వెళ్ళి రాజీవ్ దీక్షిత్ కొట్టు, రాజీవ్ దీక్షిత్, తెలుగులో హిందీలో రెండులో చాలా బాగుంటాయి. ఆయన చెప్పారు ఎవరైతే తిరగలు తిప్పుతారో వాళ్ళకి పొట్ట రాదు, అలాగే ఈ థైరాయిడ్ సమస్య ఉండదు, ఈ గర్భిణీలకి అయితే ఇంకా ఆపరేషన్ చేయకుండా అవుతుందని. అయితే అమ్మ తిరగలు తిప్పేటప్పుడు చాలా వేగంగా తిప్పుతూ ఉంటుంది, మధ్యలో ఇలా పోస్తూ ఉంటుంది. అలాగే మినువులు వేపి అంటే సున్నుండలు చేయాలంటే అమ్మ కంటే గొప్ప హీరో లేరు, అమ్మ కంటే గొప్ప దైవం లేదు, అమ్మ కంటే ఆల్రౌండర్ లేదు. అలా తిప్పుతూ ఇలా వేసేస్తూ మనకు పని చెప్పేస్తూ చెర చేసేస్తుంది, బలంగా చేసేస్తుంది. మనకు రాదు ఇంక ఇలా అనగానే చేతికి అది వచ్చేసేది, గురి అంటాం దాన్ని. సో అమ్మ మన పూర్వం అన్ని పద్ధతులు అలా ఉండేవి కాబట్టి వైద్యుడి యొక్క అవసరం తక్కువ ఉండేది. ఒక్క వైద్యుడు ఊరంతా ఉండేవాడు. ఇప్పుడు బాడీ మొత్తానికి కూడా ఒక వైద్యుడు లేడు, పార్ట్కి ముక్కుకు ఒక డాక్టరు, కంటికి ఒక డాక్టరు, మోకాలకు ఒక డాక్టరు, అలా 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 అలా. సో కాబట్టి యోగా ఉంటే రోగం ఉండదు, యోగా ఉంటే రోగం ఉండదు. మీరు బాగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.